T20 వరల్డ్ కప్లో హై వోల్టేజ్ క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరం మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. బార్డర్లో యుద్ధం జరిగినట్లు మైదానంలో ఆటగాళ్లు పోటీ పడతారు. పై చేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులేస్తారు. అంతకు మించిన ఉత్కంఠతో స్టేడియంలో అభిమానులతో పాటు టీవీల ముందు ఫ్యాన్స్ కూడా మ్యాచ్ను కనురెప్ప కొట్టకుండా చూస్తుంటారు. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిచి టీమిండియా మంచి ఊపు మీద ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో ఫామ్ను నిలబెట్టుకోగా ఐపీఎల్లో ఓపెనర్గా అదరగొట్టిన కోహ్లీ వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా ప్రయోగానికి దిగే అవకాశం అయితే లేదు. మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చే కోహ్లీ బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఓపెనర్గా పంపే సాహసం మేనేజ్మెంట్ చేయదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు రోహిత్కు ఓపెనర్గా సంజు శాంసన్ లేదా జైస్వాల్ను దించే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ను తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. ఓవరాల్గా ఫస్ట్ మ్యాచ్లో ఆడిన టీంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.